ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఐఎమ్ విత్ యూ అండ్ విల్ రెస్క్యూ యూ. యెర్మీయా గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్లు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. నీ ప్రయాణములో నిన్ను ఎంతో ధైర్యపరిచి ఎంతో ఆదరణ కలిగించేటటువంటి వాగ్దానం ఇది. నీ మార్గమంతటిలో కూడా ప్రతి దశలో నీవు ఒంటరివి కావు అని గుర్తు చేస్తూ ఉన్నాడు. సర్వశక్తిమంతుడైన దేవుడు, ప్రభువులకు ప్రభువు, ఆయన నీతో పాటు ఉన్నాడు, నీకు తోడుగా ఉండబోతూ ఉన్నాడు. ఈ మాట ఎంతో ధైర్యాన్ని, ఆదరణ కలుగు చేస్తుంది. నీ ప్రయాణమంతటిలో, నీ ప్రతి అడుగులో, ప్రతి ఆలోచనలో ఆయన నీకు తోడుగా ఉంటానన్నాడు. నీ ప్రతి కష్టములో, నీ ప్రతి బలహీనతలో ఆయన నీకు తోడుగా ఉండబోతూ ఉన్నాడు. కృంగిన పరిస్థితిలో ఆయన నీకు తోడుగా ఉండబోతున్నాడు. నీవు అవమానపరచబడినప్పుడు ఆయన నీతో పాటు ఉండి నిన్ను ధైర్యపరచబోతూ ఉన్నాడు. నువ్వు అస్వస్థతలో ఉంటే ఆయనే నీకు తోడుగా ఉండి నిన్ను ముట్టి స్వస్థపరిచే దేవుడు. ప్రతి విధమైనటువంటి బంధకాన్ని నుండి, ప్రతి విధమైన శోధన నుండి, ప్రతి విధమైనటువంటి అనిశ్చిత నుండి కూడా ఆయన నీకు విడుదల కలుగు చేస్తూ, కేవలము విడుదల మాత్రమే కాదు సుమా, నిన్ను ఒంటరిగా విడివక, విడువని ఎడబాయని దేవుడై నీతో పాటుగా ఉంటున్నాడు. నిన్ను ఒంటరిగా విడివడు ఆయన. మిమ్మలను అనాథులుగా విడువనని వాగ్దానము చేసిన దేవుని ధైర్యపరిచే కృపగలిగిన మాట ఇది. కొన్నిసార్లు ఆయా పరిస్థితుల నేపథ్యంలో, పరిస్థితుల ప్రభావం చేత నువ్వు నడుస్తున్న మార్గములో ఒడిదుడుకులు ఎదుర్కొన్న నేపథ్యంలో, అయ్యో నేను ఒంటరినైపోయాను, నాతో ఎవరూ లేరు, ఎవరూ తోడు లేరు, రారు, ఏం చేయాలో తోచటలేదని నీకు అనిపించినప్పుడు ఈ వాగ్దానం నీకు కొండంత ధైర్యాన్ని కలుగు చేస్తుంది. మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఒకవేళ నీ పరిస్థితి, నీ మార్గము, నీ ప్రయాణము ఈ రీతిలో ఉన్నదేమో, ఒంటరినని నువ్వు దిగులు పడుచున్నావేమో, ఆయన నీతో పాటు ఉన్నాడు. నువ్వెవరివైనా, ఏ పరిస్థితుల్లో ఉన్నా నిన్ను ప్రేమిస్తున్న దేవుడు ఈ దినము నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. కేవలం ఈ నూతన దినము మాత్రమే కాదు, ఆయన నమ్మదగిన సహాయకుడు, ప్రతి ఆపత్కాలములో నమ్ముకునదగిన సహాయకుడు ఆయన. ఎక్కడైనా ఎప్పుడైనా సరే దేవుడు నీకు తోడుగా ఉంటున్నాడని, ఉంటాడని నమ్మి నువ్వు కృతజ్ఞతలు చెల్లించు. సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, సైన్యములకు అధిపతి అయినటువంటి ఆ గొప్ప తండ్రి నీకు తోడుగా వస్తే, నీతో పాటు తోడుగా ఆయన నడిస్తే, నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ఆయన నీకు తోడుండగా నీకు విరోధి ఎవడు? ప్రతి పరిస్థితి నుండి, ప్రతి కలవరపాటు నుండి, ప్రతి బలహీనత నుండి ఆయన నిన్ను దూరపరిచి, విడుదల కలిగించి, నెమ్మది నీకు అనుగ్రహించి, నీ జీవితంలో దీవెనలు కృంభరించబోతున్నాడు ఆయన. ఈ మాట నువ్వు నమ్ముతున్నావా? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన మీద విశ్వాసం ఉంచు. కేవలం తోడుగా ఉండే దేవుడు కాదు, నీ శ్రమలో నీకు దాగుచోటుగా, నీకు ఆశ్రయ దుర్గముగా ఆయన ఉండబోతూ ఉన్నాడు. ఆయన నిన్ను బలపరిచి స్థిరపరచువాడు. నీ విశ్వాసముతో ఈ నూతన దిన ప్రయాణములో కన్నులెత్తి ఒకసారి ఆయన వైపు చూడు. ఆయన నీకు చాలా సమీపముగా, నీ ప్రక్కనే నీకు తోడుగా ఆయన నడుస్తూ ఉన్నాడు. నీతో పాటు నడుస్తూ నీ చుట్టూ
పనిచేస్తున్న ప్రతి బంధకము నుండి, ప్రతి అంధకార సంబంధమైన సంకెళ్ల నుండి, ప్రతి విధమైన దోషము నుండి, పాపము నుండి, రోగము నుండి నీకు విడుదల కలిగించి, నిన్ను బలపరిచి, నీకు ఇబ్బంది లేకుండా నీ ప్రతి పరిస్థితి అనుకూలపరిచి నిన్ను నడిపించటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ధైర్యము తెచ్చుకొని నూతన దిన ప్రయాణాన్ని ఆరంభించు. విడివని ఎడబాయని దేవుని వాగ్దానము నీకు తోడుగా ఉంది. ఆయన తోడు రాగా నీ నోటి నిండా నవ్వుతూ, నీ నాలుక ఆనంద గీతము పాడుతూ ఉంటుండగా ధైర్యముగా ఆయన వైపు చూస్తూ సంపూర్ణ విశ్వాసముతో నీ ప్రయాణాన్ని కొనసాగని. ఆ ప్రకారముగా ఆ విశ్వాసముతో ఆ నిరీక్షణ కలిగి ఆయన వైపు చూస్తూ ప్రార్థనతో ఈ నూతన దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. నమ్మదగిన దేవుడవు, ఆపత్కాలములో నమ్ముకునదగిన సహాయకుడవు, మీకు వందనాలు, స్తోత్రాలు. నా ప్రతి బలహీనత నుండి, నా ప్రతి బంధకము నుండి, ప్రతి శోధన నుండి నీవు నన్ను విడిపించి నాకు తోడుగా ఉండబోతున్నందుకు మీకు వందనాలు. అయ్యా, ఇదిగో నా చేతులు నేను ఎత్తి నీకు విజ్ఞాపన చేస్తున్నాను. నా చేయి పట్టుకొని మీరు సిద్ధపరిచిన, స్థిరపరిచిన క్షేమకరమైన, దీవెనకరమైన మార్గాల్లో మీరు నడిపించి మీకు మహిమకరముగా, అనేక మందికి దీవెనకరముగా నన్ను వాడుకొని మీరే బలపరిచి స్థిరపరచమని సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.